సింహేశ్వరుడు మళ్ళీ పుట్టబోతున్నాడు. అది అవతారంతో మళ్ళీ పుట్టబోతున్నాడు. సింహేశ్వర ఆకర్షణ ఆకర్షణ సింహేశ్వరుడు మళ్ళీ పుట్టబోతున్నాడు. అదే అవతారంతో మళ్ళీ పుడుతున్నాడు. ఒక్కరోజు ఆగమ్మా, రేపు వచ్చిద్దో కానీ బయటికి. ఏమండి ఏమండి తొందరగా రండి, కడుపు నొప్పిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే నొప్పులా? 9:30 కదా ఇంకా. తొందరగా రండి, వస్తున్నాను. అబ్బా తొందరగా రండి. భగవంతుడా, నా భార్యకి ఆడపిల్ల పుడతారో మగవాడు పుడతాడో అర్థం కావట్లేదు. దేవుడా, నీదే భారం. మగవాడిని పుట్టించిగా చూడు తండ్రి. మీకు అబ్బాయి పుట్టాడు సార్. అచ్చం మీలాగే బుజ్జిగా ఉన్నాడు. కాకపోతే ఆవిడే డెలివరీలో మరణించారు సార్. అయ్యయ్యో సార్, ఆవిడికి నార్మల్ చేస్తున్నప్పుడు ఆవిడ అంత ప్రెజర్ తట్టుకోలేక ఆవిడ చనిపోయారు సార్. అయ్యయ్యో, ఈ బాబుని మీరే చూసుకోవాలి. బాబు, రే బాబు, లేరా? తొమ్మిది 10 వరకు పడుకుంటే ఎలాగవుద్దిరా? ఇంకా ఆవులంతా తీస్తున్నాడా? లేక పొద్దు పొద్దున్నేటి 10 అయ్యింది. ఏసీ కరెంటు పోయింది. నువ్వు పడుకున్నావనేసి ఆ కరెంటు కూడా తెలియదు కదా. నువ్వు తొందరగా లెగిసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి శాలరీ తీసుకో. మరి తినేస్తున్నావు, ఆ డబ్బులో ఎలా తింటావు మరి? పాలోడికి 2000 ఇవ్వాలి, కరెంట్ బిల్లు 3000 వచ్చింది, తర్వాత పని మనిషికి 3000 ఇవ్వాలి. నాకు వచ్చింది 10,000. అందులో కరెంటు బిల్, పాల బిల్, పని మనిషి అంతా తీసేస్తే నాకేం ఉండదు నాన్న. లేదా పని చేద్దామా? ఈ 10,000 జీతం కాకుండా 30,000 జీతంకి వెళ్ళు. 10,000 జీతం ఆడేస్తాను నాన్న. 10,000 బెస్ట్ లేదు. లేగు 10 అయ్యింది. తెచ్చాను నాన్న. ఇగో పాలవాడికి 2,000, నెక్స్ట్ కరెంట్ బిల్ 3,000, పని మనిషికి 2,000, నెక్స్ట్ ఇంకేమున్నాయి ఖర్చులు మనకి. నీకు వచ్చి డబ్బులు సరే 1,000 రూపాయలు తీసుకున్నా. నెక్స్ట్ ఇంటికి సామాన్లకు 1,000 రూపాయలు. అన్ని ఇవ్వగా 500 మిగిలింది అన్న. 500 నాకు ఇచ్చిరన్న. నాన్న మరి నాకేంటి ఉంటుంది నాన్న? నాకేంట్లేదు నాన్న. సరే నాన్న, కాబట్టి ఎక్కడ ఇంట్లోనే ఉంటాం కదరా, ఇద్దరికి ఏముంటుంది కదా ఖర్చు. అలాగే నాన్న. సరే, నేను ఎలా కష్టపడి 10,000 రూపాయలు నిమిషంలో వెళ్ళిపోతుంది అన్నమాట. అంతే. చేతికి వచ్చింది 10 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది 50 రూపాయలు నాన్న. దీని మీద ఒక పాట వేసుకోవాలి. బాబు మ్యూజిక్ డైరెక్టర్ పాట వేసుకోండి. మా బ్యాచిలర్స్ కష్టాలు ఎలా తెలుస్తాయి? మా చేతికి వచ్చింది 10 రూపాయలు అయితే ఖర్చు అయింది 50 రూపాయలు. పాట వేసుకోండి బాబు మ్యూజిక్ డైరెక్టర్, పాట వేసుకో. తిరిగి మళ్ళీ వచ్చేయాలి.
జీవితంలో లవ్ ఉంటుంది, నా జీవితంలో ఒక గల్లే లేదు. तो प्यार है ए मुंदिरा सदा आई लव यू ఏటా అంటున్నారా? सदा नाన్న సదా హీరోయిన్ సదా ఏంటి? కాదు నాన్న, ఆ. నా గుండె దోచిన సదా, నా గుండె దోచిన సదా డాడీ. గుడి దోసుకు వెళ్ళిపోయిందా? అవును డాడీ, ఎంత బాగుందంటే ప్రపంచంలో ఉండే ప్రపంచ సుందరిలా ఉంది నాన్న. ఎక్కడ చూసావరా? నాన్న టమాటా పళ్ళు తేవడం మర్చిపోయాను నాన్న. ఇన్నాళ్ళు అమ్మాయించినప్పుడు తమ వేసావు అంతేనా? అంతే డాడీ. మనకెందుకురా లవ్లు గట్ట, మన ఇంటికంటే కొవ్వులు ఉన్నాయి కదరా, మనకెందుకు ఇవి? అలా కనుక నాన్న, అమ్మాయి చాలా బాగుంది నాన్న, చాలా మంచి గుణవంతురాలు నాన్న. అందరూ బాగానే ఉంటారు స్టార్టింగ్ లోనే. అయ్యో లేదు, తన చిన్నపిల్లలకి హెల్ప్ చేసే గుణం తండ్రి. తన గురించి ఒక్క మాట చెప్పాలంటే నాన్న, ఒక్క మాట. నీకేం పోయే కదరా. నన్ను తిప్పుతావు ఏంటి? నన్ను తిప్పుతావు ఏంట్రా? మై బ్యూటీ సదా డాడీ. ఏంట్రా సదా? బాగున్నావా బాబు? భయపడండి, ఎవరు మీరు? మీ ఇక్కడ లోపలికి ఎలా వచ్చారు? నానా డాడీ అరే మీరు బయట ఫస్ట్ ఎవరు మీరు? కంగారు పడకు నాయన సింహేశ్వర. సింహేశ్వర ఎవరండి? నా పేరు బాబు, శ్రీబాబు. ఏం మాట్లాడుతున్నారు? నీకు తెలియట్లేదు సింహేశ్వర, నువ్వు గత జన్మలో సింహేశ్వరుడివి. ఊరుకోండి, ఈ జన్మకే దిక్కులేదంటే గత జన్మలో సింహేశ్వరుడు నవ్వుతారు. వెళ్ళండి వెళ్ళండి, పావుల ఆర్టిస్ట్ లా ఉన్నారు మీరు, వెళ్ళండి ఫస్ట్. మూర్ఖుడా సింహేశ్వర, ముసలోడికి అర్థం కాదు. నీకు గతం తెలియాలి. నువ్వు పూర్వ జన్మలో ఏం చేసావో, మళ్ళీ నువ్వు ఎలా పుట్టావో నీకు గతం గుర్తొస్తుంది. ముద్దు వస్తుంది, తిప్పించేది. ఓం
రాజాదిరాజ రాజమాత్రాంగ శ్రీ మహారాజా శ్రీ సింహేశ్వర మహారాజు నిశ్చయిస్తున్నారు. జై శ్రీరామ్. ప్రజలందరికీ నమస్కారాలు. మహామంత్రి, చెప్పండి మహారాజా. మన ప్రజలందరినీ సకల సౌకర్యాలతో అందరినీ మర్యాద చేసి ఇక్కడ ఉండే ప్రజలందరికీ నా ప్రజలు, నా రాజ్యంలో ఉండే ప్రతి ప్రజలు కూడా కరువు ప్రాంతంగా బతకకూడదు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ తిండి సౌకర్యాలు ఉండాలి. నా రాజ్యంలో పేదరికం ఉండకూడదు, పేదరికం నశించాలి. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు శ్రీరామనవమి అంటే మన శ్రీరామనవమి మన రాజ్యంలో అంగరంగ వైభవంగా ఏ రాజ్యం చేయలేని విధంగా మన రాజ్యంలో మనం చేయవాలి. అలాగే మహారాజా. ఇది నా ఆదేశం, ఇది నా మాట. చిత్త మహారాజా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రఘువంశ రామయ్య శ్రీరామయ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ వెళ్ళి ఆర్పాటు చూడండి మహామంత్రి. ఓకే మహా జై రామ రఘురామ నువ్వేమ ధైర్యం, జై రామ రఘురామ నువ్వేమ ధైర్యం, సాగరంలోన జోలపాటు నీ చేతిలో రామ, జై రామ రఘురామ నువ్వే మా ధైర్యం, రామ రఘురామ 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 జై రామ రఘురామ నువ్వే మా ధైర్యం, రామ. అరణ్యాల గట్టలు ఆంజనేయునిలా, ఆపదల బంధునివి పాలకుడివిగా, మాయలను మాయన చూడము, మానవుడికి మాలకం చూపే దివ్యుడవు. ఓ రామ ఇనమనే శరణ్యము రామ, తల్లి కన్నీటికి తుడుపువే నీవే, తండ్రి ఆశకి ఆశ్రయము నీవే, నీ నామం ఎప్పుడు పలికితే పడిని ఉంటాను కందలో మోచము నీవే. ఇనమనే శక్తి అయి నీచే ఒక ఊరిలో కోవులు ఉన్నాయంట. వాటిలన్నిటిని నాశనం చెయ్యాలి. అవి రాముడు కోవులంట. అవన్నీ ఆ ఊర్లో ఉన్న కోవులన్నీ నాశనం చేసి చిత్రహింసలు పెట్టి మనుషులందరినీ నరికి 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 చంపాలి. ఎవరిని మిగలవకూడదు. ఏ దేవుడి గుడి మిగలవకూడదు. నేనే దేవుడిని, నన్నే పూజించాలి. అయ్యా అయ్యా మీరు చెప్తున్నది ఏదో ఆ సింహపురం ఊరా? ఆ ఊర్లో ఆ సింహరాజా చాలా చాలా ఆయన సింహం లాంటోడయ్యా. ఎవరైనా సరే చంపేస్తాడు. నేనే రాజు, నేనే దేవుణ్ణి. నాకు మించిన వారు ఎవరు లేరు. రాజు అయితే తుడిస్తే సావడా, నరికితే సావడా. నేనే రాజు, నేనే దేవుణ్ణి. నాశనం చెయ్యాలి చెయ్యాలి. చేసేదాన్ని ఎవరిని అవ్వద్దు. ఎవరు
నేనే రాముని, నేనే దేవుణ్ణి. నాకు మించిన దేవుడు ఎవరు లేడు. ఎవరా నీ రాజు? మహామంత్రి, చెప్పండి మహారాజా. ఏం జరిగింది ఇక్కడ? నా ప్రజలందరూ ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు? ఏం జరిగింది మహామంత్రి? ఏం చెప్పమంటారు మహారాజా? మీకు లేని సమయంలో విదేశీయులు వచ్చి మన రాముల వారి కొవ్వును దర్శనం చేశారు. ఏమిటి మాట్లాడుతున్నావు మహామంత్రి? నిజమే గురువయ్య. మా రాముల వారి కోయిల నాశనం చేసిన ఆ ఎవరు వాళ్ళు? ఎక్కడ విదేశీయుల నుంచి వచ్చారయ్యా? ఇప్పుడే యుద్ధం ప్రకటించండి. నా కులదైవమైన నా హిందుత్వాన్ని, నా రాముల వారి కోయిల్ని ధ్వంసం చేసి నా మనుషుల్ని చంపిన ఆ రాక్షసుల్ని వాళ్ళపై యుద్ధం ప్రకటించినందుకు ఈ సింహేశ్వర మహారాజు సింహపుర అధిపతి, ఈ అధిపతి వాళ్ళపైన యుద్ధం ప్రకటించాడని చెప్పండి. యుద్ధం ప్రకటించండి మహామంత్రి. చెప్తాం మహారాజా. యుద్ధానికి వేల మంది సైన్యాలు అక్కర్లేదు. నేను ఒక్కనే వెళ్ళి వాడి కాజు చేతులు మొండం తీసుకుని వస్తాను. వాడి బొచ్చికొండగానే నరకం చూపిస్తాను. చెప్తాం మహారాజా. మహామంత్రి, మీరు రాజ్యాన్ని చూస్తూ ఉండండి. నేను వాడు అంతు తెలిసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వస్తాను మహామంత్రి. వాడి అంతు తెలిసి వాడి రక్తాన్ని నా పాదాభిషేకం చేసుకుని ఆ రక్తం తాగుకొని వాడి మొండంకు వస్తాను. వస్తాను మహామంత్రి, వెళ్ళొస్తాను. చెప్తాం మహారాజా. మీరు రాజ్యం చూసుకోండి. రే నా కొడక, ఎవరా నా సింహపురానికి వచ్చి, నా రాజ్యానికి వచ్చి, నా శ్రీరామచంద్ర ప్రభువుని కోయిల్ని ధ్వంసం చేసి నా ప్రజల్ని చంపి నన్ను ఎవడని అంటావా? ఈ ప్రజలకు నిన్ను కూడా చంపుకో. నన్ను చంపి నా కోయిల్ని ధ్వంసం చేసి నా రాజ్య ప్రజల్ని ధ్వంసం చేస్తారా? రా రా. నా రాజ్యంకి వచ్చి నా కోయిని ధ్వంసం చేస్తే ఐదవ శక్తి ఎలా ఊరుకుంటుంది అనుకుంటున్నాడు? చంపేస్తా. జై శ్రీరామచంద్ర ప్రభు. పిచ్చి రాజు నేను చెప్పేదంతా నమ్మేశాడు. కోవిడ్ దర్శనం చేసిన వాళ్ళు నేను ఒక్కనున్నానని తెలిస్తే పాపం ఏమైపోతాడో ఆ పిచ్చి రాజు. ఎలాగైనా ఈ రాజ్యాన్ని నా గుప్పెట్లో ఉంచుకుంటాను. మహామంత్రి. మహారాజా మహారాజా ఏమైంది మహారాజా? తెలిసిందా వాళ్ళెవరో? తెలిసింది. ఈ గొడ్డలతోనే వాడిని నరికాను. గట్టి పిండం అయితే బతికేస్తాడు, కానీ బతకకుండానే నరికాను. నిజంగానే చంపేశారు మహారాజా వారిని? అవును, కానీ ఇంకొక 2 పోట్లు పొడిచే లోపు ఈలోగా నా కొడుకు తప్పించుకున్నాడు మంత్రి. తప్పించుకున్నాడు. మహారాజా చెప్పు మంత్రి. మీ దగ్గర విషయం దాచారు మహారాజా. ఏమిటది? మీరేమనుకోకపోతే చెప్తాను. చెప్పండి మహామంత్రి. సాధారణంగా ఏం జరిగిందంటే ఈ కోవుల ధ్వంసంలో నా హస్తం కూడా ఉంది మహారాజా. ఏమిటా నువ్వు మాట్లాడుతున్నది? నిజమే మహారాజా. నిన్ను మహారాజా నన్ను చంపేస్తారనుకోండి, నా మనుషులందరూ ఈ రాజ్యాన్ని అందరినీ జనాలందరినీ చంపేస్తారు. ఛ! ఇంత పని చేసావా మహామంత్రి? ఏం చేయమంటారు మహారాజా? ఈ రాజ్యం నాకు కావాలనుకున్నాను. మీరుంటుండగా రాజ్యం నాకు కాదు కదా, అందుకే ఈ ప్లాన్ చేశాను. అడిగితే ఇచ్చేసేవాడినే కదా. తప్పు చేసావా? అడిగితే ఏమిస్తారు మహారాజా మీరు? మహా అయితే ఆ ఊరు అవతల ఉన్న పొలాలు 2-3 నాకు ఇస్తారు. తప్పు చేసేవరా మంత్రి. నీకేం కావాలి? ఈ రాజ్యం కావాలి. మా వాడు మా సైన్యంలో అప్పుడు ఈ రాజ్యానికి రాజు కావాలి. సరే, అలాగే ఇస్తాను. నా వాళ్ళని వదిలిపెట్టావు.
అలా వదిలిపెట్టాలంటే మీరు ఒక చెయ్యాలి మహారాజా. ఏమిట్రా చెప్పు. ప్రజల కోసం నా ప్రాణం అమ్మంటావా? ఈ రాజ్యం మీ ప్రాణం బలి కోరుతుంది. తీసుకో తీసుకో. కాదు మహారాజా, ఊరందరినీ పిలిపిస్తా. నీ తప్పు వారికి తెలియజేశారా నిన్ను చంపుతా. నేనేం తప్పు చేశాను? నువ్వే తప్పు చేశావు మహారాజా. సరే, నా ప్రాణం బలిస్తాను. నా వాళ్ళని వదిలేస్తావా? నీ నీ చావే వారికి ప్రాణం పోస్తుంది. సరే తీసుకో. పిలిపించండి ఊరి ప్రజలని. వచ్చారా ప్రజలారా? ఇన్నాళ్ళు మనకి అన్యాయం చేస్తూ అనుకున్నాం కదా, ఇతనే మన రాజుగారు. మన కోవులు దర్శనం చేసిన వాళ్ళు ఎందుకు ఒకలే ఉన్నారు. కాబట్టి ఇతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. ప్రజలారా మీరేమంటున్నారు? ప్రజలు శిక్షించమంటున్నారు మహారాజా. ఎలా ఉంది? నవ్వుతున్నావేంట్రా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వేంట్రా చూసేది నన్ను? ఆ శిక్ష నీకు చావు చావు చావు. ప్రజలారా, రాజుని చంపేశాను. ఇక నుంచి మనందరం బాగా ఉండొచ్చు. నీ కొట్టని నిన్ను ఏ విధంగా అన్యాయం చేసి నిన్ను చంపారో ఈ జన్మలో ఈ గొడ్డలితో అదే విధంగా నువ్వు అందరినీ చంపాలి. సింహేశ్వరకి జై. అంటే అంటే ఎవరైతే నన్ను చంపారో మళ్ళీ తిరిగి వాళ్ళ పడుకున్నాను నేను జన్మించాను. అవును బాబు, నమ్మలేకపోతున్నానండి. నీ సింహేశ్వర చరిత్ర కాబోతుంది. నమ్మలేకపోతున్నాను. ఈ గుడ్డలతో నన్ను పెంచిన నా తండ్రిని నేను చంపాలా? తప్పదు నాయన, విధి. చంపుతాను. నన్ను బాధలు పెట్టి నా హింసలు పెట్టి చంపుతాను గురుజీ. శుభం. ఈ ప్రదేశం చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది అన్న? ఏం గుర్తొస్తుంది? నన్ను చంపింది ఎక్కడే? కింద జనంలో. మిమ్మల్ని చెప్పినా? నువ్వే కదా చంపావు. ఇది నాకేం గుర్తు రావట్లేదురా. ఊరు ప్రజలారా, అందరికీ నమస్కారాలు. నేను సింహేశ్వర మహారాజుని మళ్ళీ తిరిగి వచ్చాను. ఆ రోజు తప్పు నేను చేయలేదు ప్రజలారా. తప్పు ఏం జరిగిందో ఈ గూట్లే గడికి తెలుసు. చెప్పురా గూట్లే. నాకేం తెలుసు? నీకేం తెలుసు అంటావేంట్రా? అంతే. అవును. ఎవరా? నన్ను చంపింది ఇక్కడే, పాచి పెట్టింది ఇక్కడే. తిరిగి ఈ జన్మలో మళ్ళీ నీ కొడుకుగా పుట్టాను, నీ మరణ చాండాలను శాసించడానికి. నిజం చెప్పా? చెప్పకపోతే పోతాయి ప్రాణాలు. చెప్పు. నిజం చెప్పేస్తాను. అది చెప్పు. చెప్పాలంటే లేకపోతే చంపుతాను. చెప్పు. నిజం చెప్పేస్తాను. ప్రజలారా, ఈ యాక్సిడెంట్ గారు జరిగింది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కష్టపెట్టింది, రాజుగారిని చంపింది. దేనికోసం అంటే ఈ రాజ్యాన్ని అప్పగించుకుందామనేసి చిన్న దురదృష్టంతోనే ఇవన్నీ ఆలోచించాను. ఆ కోవులు కూడా నేనే నాశనం చేశాను.
నన్ను క్షమించండి బ్రదర్లారా. ప్రజలారా, ఇతను నిజం చెప్పాడు కదా, ఆ జన్మలో నన్ను ఎలా అయితే చంపాడో ఈ జన్మలో అంతకు మించి వీళ్ళని చంపుదాం. నిజమేనా? నన్ను వదిలేయండి, నేను మీ నాన్న వదిలేయరా నన్ను. తప్పు చేస్తే నాన్న వైపు వీళ్ళు ఎంత ఈజీగా ఎలా చాలేస్తారు. వెళ్ళి ఆ రామచంద్ర ప్రభువుల వారికి అంకితం. జై శ్రీరామ్. చెయ్యండ్రా కుక్కలారా, చెయ్యండి. నేను దేవుణ్ణి, మీకు నేనే రాజుని, నేనే దేవుణ్ణి. చెయ్యండి. ఎవరు చెయ్యకపోయినా నరికేస్తా. నరికి 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 రక్తం తాగుతా. నేనే దేవుణ్ణి. మరి చెయ్యరా వేసేస్తా. నరికి నరికి చంపేస్తా. సార్ నమస్తే సార్. ఆ సైకిల్ పని చేసుకోవా? అయ్యా నేను పెద్ద ఫ్యాన్ అయ్యా. ఇక్కడ ఫ్యాన్ ఏమో లేవు, అంత ఉక్క పెట్టేస్తుంది. ఓహో మంచి డైలాగ్ చెప్తారు కానీ ఎలా కుక్క ఎలా ఉన్నావు? నేను పడరా కుక్క నిన్నేరా కుక్క నా కూడా. ఇంకా నువ్వు దేవుడువా? నువ్వు దేవుడువా? నేనే దేవుణ్ణి, నేనే రాజుని. కుక్క చంపేస్తా. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? గత జన్మలో నన్ను పొడిచి 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 నా వెన్నుపోటు పట్టించావు నా సైన్యంతో. ఈ జన్మలో అలా కాదురే కొడకారే. నరికి నీ గొంతు కొరికి రక్తం తీసి తాగేస్తా. నాశనం చేసిన నిన్ను నా శ్రీరామచంద్ర ప్రభు కోయిలు ధ్వంసం చేసి నా హైదరాబాద్ని పోంగొట్టి నా రాజ్యాల ప్రజలందరినీ పోంగొట్టి వాళ్ళని హింసించి నన్ను చంపి మళ్ళీ ఈ జన్మలో పడతాను అనుకోలేదు కాదు. అదే నా బిర్యానీ వింత నాటకం. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నీ మిత్రుడు కడుపులోనే నేను పుట్టానురా. నీ మిత్రుడు భార్యగా నేను మళ్ళీ పునర్జన్మించాను. మళ్ళీ ఆ భార్యగా నేను మళ్ళీ పుట్టానురా. మళ్ళీ వాళ్ళ కొడుకుగానే ఎవరైతే నన్ను పొడిచి చంపారో వాళ్ళ కడుపులోనే తిరిగి నేను పిండంగా పెరిగి నేను బిడ్డగా వాళ్ళ కడుపులోనే పుట్టానురా. చంపావు కదరా, భూతంగా తిరిగి వచ్చా. భూతంగా తిరిగి వచ్చా నా కొడుకు. నా శ్రీరామచంద్ర ప్రభువుని నువ్వు ఇచ్చేసినందుకు నా కొడుకు.
నీ కిందటి జన్మ రాజుని. ఈ జన్మలో ఇలా పుట్టి నీ ముందుకు వచ్చాను. కిందటి జన్మలో నా మీద అప్పండాలేసి నన్ను చిత్రహింస పెట్టి నా సైన్యాధిపతి నన్ను చంపాడు. ఎలా తెలుసా? నువ్వు నిజం ఒప్పుకోకపోతే నీ వంశాన్ని నీ ప్రజలందరినీ తగలబెట్టేస్తానన్నాడు. అందుకే కోయిల్ని ధ్వంసాలు చేశానని నా మీద అప్పండాలేసి నన్ను చిత్రహింసలు పెట్టి చంపాడు. ఎవరైతే నన్ను చంపాడో ఈ జన్మలోనే వాళ్ళ భార్యకే మన పిల్లలుగా పుట్టి వచ్చాను. ఈరోజు శత్రువుని చీల్చి చండాలి మళ్ళీ నీ ముందుకిలా వచ్చాను. రాజుగారికి జై, రాజుగారికి జై, రాజుగారికి జై.